V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. ట్రాఫిక్ తో నరకయాత్ర పడుతున్న ప్రజలు రోడ్డు విస్తరణ చేయాలని ప్లకార్డులతో రోడ్డెక్కిన జనం. బైక్ దొంగను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు. అతని వద్ద నుండి 22 బైక్స్, ఒక ఆటో స్వాధీనం. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగినా పట్టించుకునేవారు లేరని ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం. ఈ సమావేశంలో కళాకారుడు రుద్రరాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. They'll be joining the MLA MPs. ఏమవుతుంది తెలుసా చేయడం మీకు స్పెసిఫిక్గా తెలుసా. ఇప్పుడు ఎంపీస్ వచ్చారు, అందరూ వచ్చినాక ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ 200 మందికి స్టేజ్ కళాకారులు ఏమంటారు. ఇక్కడ ఏంటి అసలు యాక్టివిటీ ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరు విఐపీస్ అందరూ ఇక్కడికి వస్తారు. 7 o'clock 7 o'clock ఇక్కడికి వస్తారు. మీరు అందరూ వచ్చేసి ఇక్కడ ఉన్న తర్వాత 7 o'clock 7 గంటల నుంచి 7 ఇక్కడ ఎదురుగా ఒక్కొక్క స్టేజ్. సో ఈ స్టేజ్లో 5 o'clock నుంచి పాటలతో ప్రారంభమైంది. అంటే జనం వస్తుంటారు. అప్పటికి 4 o'clock నుంచి అందరు జనం వస్తున్నారు. సో ఆ జనం వస్తున్న వాళ్ళందరికీ కూడా పాటలతో ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి పాటలు పాడుతుంటాం. అది కూడా ఏంటంటే ఓన్లీ తెలంగాణ అమరవీరులవి, తర్వాత తెలంగాణ జాతిరత్నాలు, అంబేద్కర్ గారి ఇట్లాంటి పాటలు పాడుతుంటాం. వాళ్ళు ఎలక్షన్ కోర్టు ఏం చేయడానికి తర్వాత 7 o'clock మీరందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ 500 మంది ఉత్సవాల పేరిట ఎట్లయితే తెలంగాణ 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమకారులని, అమరవీరులని, తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఉత్సవాల్లో మాతో పాటు కలిసి తీసుకొని వెళ్ళాలి. ఒక పండుగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఏదైతే వ్యక్తిత్వాలకు అతీతంగా, ఏదైతే మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దానితో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, ఏదైతే గాయకులు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఎవరికి వారికి సముచిత స్థానం కల్పిస్తూ
మన తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాల మన తెలంగాణ గురించి అన్నింటినీ కూడా చూస్తూ ఏదైతే అన్ని శాఖల అధికారులతో పాటు అందరితో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే పబ్లిక్ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో మన తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు యువకులు పెద్దలు అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్నామంటూ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ గ్రామ చుట్టుపక్కల కాలనీల వాసులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డెక్కారు. బాచుపల్లి చౌరస్తా నుండి మల్లంపేట రింగ్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ లేకపోవడంతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోతుందని అన్నారు. గంటల తరబడి రోడ్డుపై నిలబడి ఉండాల్సి వస్తుందని, గ్రామంలో రోడ్డు గుంతలు పడి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్డుపై కంకర పోసి 3 నెలలవుతున్నా నిర్మాణం చేయడం లేదని, దీంతో తీవ్రమైన దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మోసంగా ఉంటదండి. అసలు బండి నడపాలంటే రోజు ట్రాఫిక్ బ్యాక్ హోల్స్ అయితే అసలు వెహికల్స్ 2 వీలర్లో పడిపోతున్నాము. వీలైతే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా నిర్బంధం అవుతున్నది. ఇప్పటికైతే స్కూల్ ఓపెన్ చేయలేదు. స్కూల్ ఓపెన్ అయితే ఎన్ని యాక్సిడెంట్ అవుతుందో తెలియదండి. ఆఫీస్లో వెళ్తున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. ట్రాఫిక్ అయితే బాచుపల్లి నుంచి మల్లెపేట రావాలంటే ఒక్కొక్కసారి అయితే 2 hours కూడా అవుతుందండి. అవన్నీ రోడ్డు సరిగా చేయకపోతే మాకు చాలా నిర్బంధం అవుతుందండి. మెడికల్ కి ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళాలంటే అంత భయం వేస్తుంది. అవన్నీ చేయాలండి తప్పకుండా. 2-3 గంటలు ఆఫీస్కి వెళ్ళాలంటే 2-3 గంటల ముందు వెళ్ళాలి. వస్తే ఇంటికి ఎప్పుడు చేరుతామో కూడా తెలియదు. వేరే మెసేజ్ల ద్వారా మాకు తెలిస్తే 6-7 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వర్షాకాలంలో మేము అనుభవించినట్టుగా ఇంకెవ్వరూ అనుభవించరు. ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అందరికి కూడా తెలుసు. 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎంత ఫేస్ చేసాము. కోవిడ్ కన్నా ముందు నుంచి కూడా చాలా ఫేస్ చేసాము. డ్రైనేజీలు అన్నీ కూడా ఓపెన్ ఉంటున్నాయి. రాబోయే వర్షాకాలంలో ఎన్ని అనర్థం జరుగుతాయో తెలియదు. రోజుకి గంటకు ఒక యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది, చిన్నదో పెద్దదో. కొన్ని సందర్భాలు అయితే అనేక మంది చనిపోయారు కూడా. అన్నీ కూడా వార్తల్లో వస్తున్నాయి. మీ మీడియా ప్రతినిధుల ద్వారా వార్తల్లో కూడా వస్తున్నాయి. దయచేసి ఇది ఎవరైతే అధికారులు ఉంటారో ఇది తొందరగా పూర్తి చేయాల్సిందే కోరుతున్నాము. ప్రాపర్గా అంటే ఏంటంటే ముందు ఇంటిమేషన్ ఇచ్చి కావాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచి ప్రాపర్గా రోడ్లు వేస్తే కనుక మన ఈ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వైన్ షాప్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నాడు దొంగ వారెం ఆనంద్ రెడ్డి. పోలీసులు పక్కా సమాచారంతో జగద్గిరిగుట్టలో వారెం ఆనంద్ రెడ్డిని పట్టుకొని విచారించగా అతను పాత నేరస్తుడని, వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఇతని వద్ద నుండి 22 బైక్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు. మన దగ్గర వరేం ఆనందరెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు. ఈ దొంగతనాలు చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. మోడస్ ఆపరెంట్ అంటారు మన పోలీస్ పరిభాషలో. వాడు మోడస్ ఆపరెంట్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి దాన్ని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ని దొంగతనం చేసి వీడు
ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి చోట అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇతను 22 బైక్స్ దొంగతనం చేశాడు. డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు, మెదక్ జిల్లాలో చేశాడు, సంగారెడ్డి జిల్లాలో చేశాడు, మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు. సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిల్లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఆటో చేశాడు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు. సో దాంతోపాటు తుఫరాన్లో 2 బైక్స్, జహీరాబాద్లో ఒక బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. సో ఇతను మోడస్ ఆపరండి మీకు క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం. వైన్ షాప్లో తాగలి అక్కడ పోతే ఏం చేస్తుంటారు వాళ్ళు, మీరు చూస్తుంటారు మనకి ఎక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాంట్లో నిమగ్నం ఉంటారు, ఎట్ట కొనుక్కోవాలి ఏంది క్యూ ఉంది అంతటి. సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనిలో ఉంటే వీడు దొంగతనం పనిలో ఉంటాడు. తీసుకొని వాటిని లాక్ చేసిన బండ్లు తీసుకొని వాడు తీసుకెళ్ళి వాటిని అమ్మడం జరుగుతుంది. అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం స్వరారం, నేటివ్ ఆఫ్ స్వరారంలో ఉంటాడు, మన పక్క పోలీస్ స్టేషన్లోనే, పక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఆ రకంగా ఇతను 22 వెహికల్స్ థెఫ్ట్ చేయడం జరిగింది, పార్క్ చేసిన వెహికల్స్ని. సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే అవసరపడుతుందో ఆ అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు, ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత అయ్యాడు. బాగా తాగుడు బానిస అయినాక అతను ఏమాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడిద్దో అక్కడ వైన్ షాపుల ముందున్న వెహికల్స్ని దొంగతనం చేస్తాడో వాటిని తీసుకెళ్ళి ఒక పంక్చర్ దుకాణం దగ్గర పెడుతుంటాడు. వాడికి ఎంత అయితే అవసరమో ఆ రిమ్ములు లేకపోతే వెనక ముందు వాళ్ళకి అవసరం ఏదైతే ఐరన్ పార్ట్స్ ఉంటే వాటిని డిపార్ట్ చేసి సపరేట్ చేసి వాడిని ఎక్కడైనా స్క్రాప్ దుకాణంలో అమ్ముతాడు. వాడికి ఎంత అవసరం 500 1000 రూపాయలు ఎంత అవసరం అయితే వాటిని తీసుకొని పోయి తాగుతాడు. అయిపోయిన వెంటనే మళ్ళీ దొంగతనం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే మన నిర్మల్ జిల్లా బాయింసా మండల్ కొత్తల్గాం గ్రామంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం లోడుతో వెళ్తున్న 3 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తరచూ ఓవర్లోడ్తో వెళ్తుండటంతో పైన విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగి పలు ఇండ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేదని నిరసన వ్యక్తం చేస్తూ లారీలను రైస్ మిల్లులోకి వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నా పేరు కిరణ్, నాది కొత్తల్గాం. ఈ రూట్లో ట్రాక్టర్లు ఓనికే ఇబ్బంది ఉంటుంది, అసుంటిది లారీలల్లో ఫుల్ ఓవర్లోడ్తో వస్తున్నాయి. ఎటు పోతాయి ఇవి రైస్ మిల్కి పోతున్నాయి. ఈ రైస్ మిల్కి వెళ్ళడం వల్ల మేము 2-3 సార్లు కూడా మేము ప్రశ్నించినాం, కాకపోతే మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటలేరు. ఇంతకుముందు కూడా అధికారులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసినా కూడా ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఇప్పుడు నిన్న నైట్లో మా ఫ్రిడ్జ్ కాలిపోయింది. మరి మొత్తం ఇట్లా కరెంటు సమస్యతో అన్నీ కాలిపోతున్నాయి సార్ అని ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఈ రైస్ మిల్ అధికారి కూడా ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఓవర్లోడ్ తోటి మొత్తం కాలిపోతున్నాయి. ఇప్పుడు పొద్దున ఈ రోజు పొద్దున కరెంట్ పోకపోతే ఒక ఫ్యామిలీ దగ్ధమైపోతుండే. మాకు మాత్రం కంపల్సరీ నష్టం. గోవులను తరలిస్తున్న ఓ కంటైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని 2పై కేసు నమోదు చేశారు. మట్టంపల్లి ఎస్ఐ రామాంజనేయులు మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీలో భాగంగా KA01AN 8550 కంటైనర్ ను ఆపి చెక్ చేశారు. సూర్యాపేట నుంచి సత్యసాయి జిల్లా కదిరికి కంటైనర్ లో 26 ఎద్దులను తరలిస్తున్నారు. కంటైనర్ లో వాటిని కుక్కడంతో 15 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. కంటైనర్ ను అదుపులోకి తీసుకొని చనిపోయిన 15 పశువుల పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. 2 గోవులకు కాళ్లు విరగగా 9 గోవులను మెరుగైన చికిత్స కొరకు నల్గొండ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. తమిళనాడుకు చెందిన 2 నటరాజ్ లింగస్వామిగా నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్న ప్రజలు రోడ్డు విస్తరణ చేయాలని ప్లకార్డులతో రోడ్డెక్కిన జనం. బైక్ దొంగను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు. అతని వద్ద నుండి 22 బైక్స్, ఒక ఆటో స్వాధీనం. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగినా పట్టించుకునేవారు లేరని ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.